ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇది వరకు ఓవైపు సినిమాలు మరోవైపు ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఇంతేకాదు పవన్ పోటీ చేసిన పిఠాపురంలో సైతం భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో అందరికీ చూపించారు. దీంతో ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో బిజీగా గడుపుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇకపోతే ఈ నేపథ్యంలో సగం వరకు షూటింగ్ పూర్తి చేసిన ఆ సినిమాల సంగతి ఏంటని ఆయన ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఈ సమయంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన నిర్మాతల్లో ఒకరైన రవికిషోర్ తాజాగా పవన్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే వార్తను అందించారు. అవును, ఈ విషయం తెలుసుకుని ఆయన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకు ఆయన చెప్పిన ఆ శుభవార్త ఏంటి, ఇంతకు అసలు విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయింది. కానీ పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఇక రాజకీయాల్లో ఆయన బిజీగా ఉండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఆయన చేసే మరిన్ని చిత్రాలు కానీ ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్సే లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మైత్రి మూవీస్ మేకర్స్ లో ఒకరైన రవిశంకర్ తాజాగా మత్తు వదలరా 2 టీజర్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి చెబుతూ పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 2 ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, కలయిక బాగా జరిగింది. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాం. డిసెంబర్ జనవరి నాటికి చిత్ర షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నామని ఆయన అన్నారు. ఇక సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా ఏదైనా స్పెషల్ ఉందా అని అడగగా, ఎస్, ఆల్రెడీ షూట్ చేసిన దాంట్లో నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా స్పెషల్ ఉంటుందని నిర్మాత రవిశంకర్ తెలిపారు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి స్వయంగా నిర్మాత ఓ క్లారిటీ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలోగా విడుదల చేయనున్నారని తెలుసుకుని ఎగిరిగంతేస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.